జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు లేకుండా, చెట్లు కొట్టకుండా, రెడ్ కార్పెట్ లేకుండా బయటకు ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడైనా వచ్చారా? ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు ఆ పరదాలు లేవు. తర్వాత ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ తారీఖునే శాలరీస్ పడటం. ఇదివరకు అయితే 7 వస్తుందా, 8 వస్తుందా, 19 వస్తుందా, 15 వస్తుందా, రోజు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవడమే సరిపోయేది. ఈరోజు అలాంటి మాటే లేకుండా ఫస్ట్ తారీఖునే అందరు శాలరీస్ పడటం అనేది మనం ఈరోజు గమనించాలి. ఇక పట్టాదార్ పాస్బుక్, అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో కాదండి, రాజముద్రతో వస్తుంది. ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని కనుక మీరు స్కాన్ చేస్తే మీ యొక్క సరిహద్దుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీ డీటెయిల్స్ బాగా వస్తాయి. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి ప్రజల ఆస్తిని రక్షించాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇదిగోండి చూడండి, ఆల్మోస్ట్ 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి తీసుకోండి. మీరు కూర్చుందాం, నేను కూర్చుంటా, నాడు నేడు అంటారు కదా మీరు. గత ప్రభుత్వంలో ఈ 100 రోజుల్లో మీరేం చేశారు? ఈ ప్రభుత్వంలో 100 రోజులు ఈ 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిజమా కాదా? మరి మనందరం కూర్చొని చర్చిద్దాం. ఎందుకంటే మీరు చాలా బాగా చేతల ప్రభుత్వం అంటారు కదా, ఏం చేశారో కూడా మనం కూర్చొని మాట్లాడదాం. ఎందుకంటే టైం ఎక్కడ చెప్తారు, ప్లేస్ ఏంటి, మీరు ఇక్కడికి వస్తారా, మేము రావాలా, పెట్టండి, డిబేట్ పెట్టండి. అంతేగాని మీరు చేసిన అరాజకాలకి, మీరు చేసిన అక్రమాలకి, మీరు చేసిన 5 సంవత్సరాల స్కామ్కి కనీసం దేవుణ్ణన్నా వదిలేస్తారనుకున్నాం. కానీ ఈరోజు తిరుమల పవిత్రతను మీరు భ్రష్టు పట్టించారు. అంతేకాకుండా మీకు అసలుకి, మీకు మీ కుటుంబానికి హిందూ మతం పట్ల ఏమైనా విశ్వాసం ఉందా? మరి ఈ 5 ఏళ్లలో మీరు చేసిన స్కామ్లు అన్ని రంగాల్లోనే కాకుండా ఇంకా తిరుమల పవిత్రమైన మహాప్రసాదాన్ని కూడా భ్రష్టు పట్టించారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ఇప్పుడు ఆంధ్రవేలో వస్తుంటే అక్కడ బీజేపీ మోర్చా వాళ్ళు మీ యొక్క ప్యాలెస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలు ఇక్కడే కాదండి, భోపాల్, హైదరాబాద్, అసలు హిందువులు అనేవాళ్ళు అసలు ఏంటి, వీళ్ళు ఈ విధంగా ఇంత నికృష్టంగా ఉంటారా? ఎవరైనా దోచుకో, తినుకో, పంచుకో అంటే ఒక మాదిరిగా చేస్తారేమో అనుకుంటాం. కానీ దేవుడు ప్రసాదం ఈ లడ్డూలో కూడా ఇంత నాణ్యత లేకుండా, అంతేకాకుండా యానిమల్ ఫ్యాట్. మీరంటారు, ఈరోజు నేను ఒక స్క్రోలింగ్లో చూశాను, సజ్జల గారు అంటారు అసలు యానిమల్ ఫ్యాట్ అని మెన్షన్ చేయలేదు అని. ఇదిగోండి ఈ రిపోర్ట్ మీరు చూడండి. ఇది ఎవరిచ్చిన రిపోర్ట్? ఇప్పుడు సొంతగా చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ నుంచి రాలేదండి. దిస్ హ్యాస్ బీన్ గివెన్ బై NDDB, that means National Dairy Development Board, which is of a very this has a very high quality, and the report has a very flexibility and then గుర్తింపు కలిగిన ల్యాబ్ ఇది. ఈ ల్యాబ్కి శాంపిల్ 8వ తారీఖున 8/7 తీసుకుంటే మనకి 16/7 కల్లా రిపోర్ట్ వచ్చింది. ఇందులో ఏం మెన్షన్ చేశారు? ఇందులో మీరు చూసుకుంటే ఎస్ value equation for its suspected adulterants. What is that? That soya bean, sunflower, olive oil and wheat, maize, cotton seed, fish oil and palm oil, coconut oil and beef tallow and fig fat.